డ్రగ్స్ రహిత దేశంగా మార్చేందుకు యువత ముందుకు రావాలని పెద్దపల్లి డీసీపీ రామ్రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా పెద్దపల్లి జిల్లా గోదావరికనిలో కళాశాల విద్యార్థులకు అవగాహన కల్పించారు. డ్రగ్స్, గంజాయి, మద్యం ఇలాంటి వ్యసనాలకు పాల్పడకుండా దేశ అభివృద్ధికి పాటుపడాలని తెలిపారు. సమాజానికి కీడు చేసే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉంటామని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. నేను మాదక ద్రవ్యాల పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని ఏ ఒక్కరూ డ్రగ్స్ బారిన పడకుండా ఉండడానికి కృషి చేస్తానని సమాచారాన్ని నేను డ్రగ్స్ రహిత అవుతానని చేస్తున్నాను. జై హింద్. అయితే దీని వెంట ఒక చరిత్ర చెప్తాను. Good morning to Vanida. Myself Preeti from Baitis. That's it or anyone else? Okay. Once again, the program on drugs, and at the same time, Police Constable Snehalata is presently working in cheating. How many? 9 down. Okay, cheating. Now our women constable. మన తెలంగాణ రాష్ట్ర ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఈ డ్రగ్స్ రహిత తెలంగాణను మన గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు ఒక ఈగల్ ఫోర్స్ను స్థాపించి ఒక రిటైర్డ్ డీజీపీ గారిని ప్రత్యేకంగా ఈ డ్రగ్స్ రహిత తెలంగాణను ఏర్పాటు చేయడానికి ఎంతో కృషి చేస్తున్నారు. దాంట్లో భాగంగానే ఈరోజు మా గోదావరికని ఏసీపీ రమేష్ గారి ఆధ్వర్యంలో 1 టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి అండ్ అతని టీము 3 జూనియర్ కాలేజీలను ఒకచోట చేర్చి వాళ్ళను ఈరోజు అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా గోదావరికని ప్రజలకు మేము చేసే రిక్వెస్ట్ ఏంటంటే ఎవ్వరు కూడా డ్రగ్స్ను తీసుకున్నా లేదా వేరే వాళ్ళు పక్కన వాళ్ళు తీసుకుంటున్నా కానీ దాని ఇన్ఫర్మేషన్ ఇమ్మీడియట్గా 100 కానీ లేదా 1908కి ఇన్ఫామ్ చేసి మన తెలంగాణను మనం అందరం చేయూతనిచ్చి డ్రగ్స్ రహిత తెలంగాణ చేసే దాంట్లో అందరూ భాగస్వాములు అవుదామని కోరుకుంటున్నాను.